భట్టరు వారు కాలక్షేపం సాగిస్తున్నారు మహాభారతం. వింటున్న ఆయన ఓ ప్రశ్న అడిగారు, యయాతి చరిత్రం. యయాతి చరిత్రలో స్వర్గంలో ఇంద్రుడితో పరక్కన సింహాసనంలో కూర్చున్న యయాతిని చూచినటువంటి ఇంద్రునికి ఒకానొకడు మానవుడు ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చి నాతో పాటు సమానంగా నా సింహాసనంలో కూర్చుని ఈ భోగాలన్నీ వాడు అనుభవించడమా అని ఏదో మనసులో కలిగి ఎలాగైనా అతని క్రిందికి పడదొయ్యాలని ఏదో యయాతిని అడిగాడు. యయాతి మహారాజా, భూలోకంలో నువ్వు ఉన్నటువంటి సమయంలో గొప్ప పుణ్యం చేసిన వాడు ఎవరయ్యా అంటే నేనే అని. నువ్వేనా? మళ్ళా రెట్టించి అడిగాడు. రాజర్షులు కానీ మహర్షులు కానీ ఎవళ్ళు నా కాలంలో నేను చేసినంత పుణ్యం చేయలేదు, అందుకే వచ్చి ఇక్కడ కూర్చున్నానయ్యా. ధ్వంస అన్నాడు. క్రింద పడిపోతున్నాడు ఆయన. ఏమయ్యా ఇంతసేపు ఇంత స్నేహంగా మాట్లాడు, ఎందుకయ్యా క్రిందికి దోస్తున్నావు? నువ్వు చేసిన పుణ్యం అంతా ఇప్పుడు కీర్తించావు కదా. రెండు, ఒకటి నువ్వు చేసిన పుణ్యాన్ని నువ్వు కీర్తించుకొనుట, రెండు మహాపురుషులు ఎవడు నా అంత పుణ్యం చేయలేదని వారిని ధిక్కరించుట. నీ పుణ్యం అంతా పోయింది కనుక దానం క్షరతి కీర్తన కిందకి పో అన్నాడండి. ఇది చరిత్ర. ఇది భట్రవారు చెబుతుంటే ఒక మాట అడిగారట, వినేవారు. ఏమండి, భారతం అంటే నారాయణ కథామిమా అని వైశంపాయనుడు చెప్తాడు. నారాయణుని కథ అన్నారు కదా, ఈ యజాతి చరిత్రలో ఎక్కడైనా నారాయణుని ప్రసంగం వచ్చిందా? మరి నారాయణ కథ ఎలా అవుతుందండి? పచ్చే అబద్ధం కాదు ఇది. చేసిన ప్రతిజ్ఞకి చెప్పిన కథకి పొంతన ఉందా అని అడిగితే, అవును ఇది నారాయణ వైభవాన్నే చెప్తోందయ్యా. ఒకానొకడు వాడు కష్టపడి పుణ్యం చేసుకుని ఆ పుణ్యాన్ని అనుభవించడానికి స్వర్గానికి వచ్చాడండి. ఇంద్రుడి పక్కన కూర్చున్నాడండి. రంభగారు ఏదో నాట్యం చేస్తోందండి. ఇంద్రుడు చూస్తున్నాడు, ఈయన చూస్తున్నాడండి. ఈయన చూడడం వలన ఇంద్రుడికి ఏమైనా ఆనందం తరుగుతుందా? ఏమైనా తగ్గుతుందండి? పోనీ ఓ మిఠాయి తింటున్నప్పుడు వాడు పంచుకుంటే తగ్గుతుంది అనుకో. ఇద్దరు చూడొచ్చు కదండి, ఇద్దరు ఆనందించొచ్చును కదా. అయినా సహించలేక వాడు కింద పడిపోయేదాకా ఊరుకోలేదు ఇంద్రుడు. మరి భగవంతుడు ఎలాంటి వాడండి? ఎవడైనా ఒకానొకడు తనను ప్రార్థిస్తే ఇందిరన్ సిరువన్ తేర్ముల్ నిల్రాని తిరువల్లిక్కేణిక్కండేనే. తిరుమంగయ్యాడు వారు. ఇందిరన్ సిరువన్, ఇంద్రుని కొడుకు అర్జునుడు. అతని కోసమని అతని రథం ముందు ఈయన కూర్చున్నాడు. ఆ బాణపు దెబ్బలేవో ఈయన తింటూ కూర్చున్నాడండి భగవానుడు. ఇంద్రుణ్ణి కాపాడాలంటే వాళ్ళ నాన్నగారు వచ్చి కూర్చోవాలి ముందు. వాళ్ళ నాన్నగారు కూర్చోలేదు, ఇంద్రుడు. కృష్ణ భగవానుడు కూర్చున్నాడండి. ఎంత దయా! ఒక్కడు తనని ప్రార్థిస్తే వారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి వాడి పాదముల దగ్గర తాను కూర్చుని ఊడిగం చేసే దివ్యమైన స్వభావం భగవంతునిది. మిగతా వాళ్ళు ఇలాంటి వాళ్ళయ్యా. కనుక నారాయణ కథనే చెప్పిందా లేదా భారతం? కనుక భారతం అంతా నారాయణ కథామిమ.